మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. సార్ 9 నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ కూడా 2026 ఏ విధంగా ఉంటుంది? ధనపరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సంవత్సరం అంతా కూడా వీళ్ళు? 9వ సంఖ్యలో అంటే 9వ తేదీన జన్మించిన వాళ్ళు, 18వ తేదీన జన్మించిన వాళ్ళు, 27వ తేదీన జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ 9వ సంఖ్య కిందికి వస్తారండి. దీనికి అధిపతి వచ్చేసి కుజుడు. కుజుడు అంటే ఈ 2025 అంతా కూడా కుజుడే, ఫైర్ తత్వం అనమాట. కుజుడి తత్వము, ఫైర్ తత్వము, స్పోర్టీగా ఉంటారు. స్పోర్ట్స్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ కుజుడికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళకి ఏంటంటే ఏ డిసిషన్ అయినా కూడా ఫైర్గా తీసుకుంటారు. అంటే క్షణికావేశం అంటారు కదా, ఈ క్షణికావేశంలో ఏదైనా కూడా టకామని డిసిషన్ తీసుకొని మళ్ళీ బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ 9 సంఖ్యకి అధిపతి అయినటువంటి కుజుడులో ఉన్న అంటే ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్ళు ఎప్పుడు కూడా తన కోపమే తన శత్రువు అంటారు కదా, తన కోపాన్ని వీళ్ళు ఎంత చేసుకుంటారో వాళ్ళు అంత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుజుడి తత్వం ఉన్నటువంటి 9, 18 అండ్ 27 తేదీల్లో పుట్టిన వాళ్ళు ఈ విధంగా వీళ్ళ కారకత్వాలు ఉంటాయండి. తర్వాత వీళ్ళ ఈ తేదీల్లో జన్మించినటువంటి సెలబ్రిటీస్ ఎవరంటే మన మహేష్ బాబు. చూడ్డానికి అంత ఇదిగా ఉంటాడు, కానీ కుజుడి తత్వంతో ఉంటారనమాట ఆయన. తర్వాత వచ్చేసి మన విజయ్ దేవరకొండ ఆల్సో 9 సంఖ్య కిందికి వస్తాడు. మన రామ్ చరణ్ హీరో, ఆయన కూడా 9వ సంఖ్య కిందికి వస్తాడు. సరే, ఇప్పుడు జెంట్స్ అంటే ఇప్పుడు లేడీస్ తీసుకుంటే సాయి పల్లవి, ఈమె కూడా 9వ సంఖ్య కిందికే వస్తుంది. ఈ సెలబ్రిటీస్ కూడా 9వ సంఖ్యలో జన్మించిన వాళ్ళే అయ్యారండి. కాబట్టి సూర్యుడు ఈ సంవత్సరము ఈ 9వ సంఖ్యలో జన్మించిన వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నాడు అంటే, ఈ సంవత్సరంలో వీళ్ళకి ఆత్మవిశ్వాసము కొంచెం తగ్గబోతుంది, సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గబోతున్నాయి. అండ్ వీళ్ళకి ఏంటంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. కోపం అనేది కంట్రోల్ చేసుకుంటే వీళ్ళకు ఉద్యోగంలో బాగుంటుంది. గత సంవత్సరం వీళ్ళకి బాగానే ఉంది, అంటే 2025 వీళ్ళకి బాగానే ఉంది. 2026 అనేది వీళ్ళు ఏంటంటే ఫైర్ ఉంటుంది వీళ్ళ లోపల. ఈ 2026 సూర్యుడి సంవత్సరం వాటర్ ఎలిమెంట్, వాటర్ ఫైర్ రెండు కూడా డిస్ట్రాయ్ అవుతాయి కాబట్టి పడదు, యాంటీ ఎలిమెంట్ అంటారు. కాబట్టి ఉద్యోగంలో కోపతాపాలు ఎక్కువ ఉంటాయి. కోపాన్ని తన కోపమే తన శత్రువు అని ఎట్లా అంటారో ఈ సామెత వీళ్ళు తెలుసుకొని ముందుకు నడిస్తే మంచిది. తర్వాత వ్యాపారం చేసుకునే వాళ్ళకి కోపంతో కొన్ని వ్యాపారాలు అంటే వచ్చే లాభాలు కూడా వదులుకుంటారు. వీరు కోపాన్ని ఎక్కువగా ఇచ్చేసుకొని కొన్ని మంచి మంచి లాభాలు కూడా వదులుకుంటారు. అంటే కోపమే నాకు ఎక్కువ, లాభం నాకు అవసరం లేదన్న తీరులో వెళ్తారనమాట. అది తగ్గించుకుంటే మంచిది. విద్యార్థులకైతే ఫ్రెండ్స్ లోపల గొడవలు జరగడానికి అవకాశం ఉంది. వాళ్ళ స్నేహితుల మధ్యలోనే గొడవలు జరిగి ఈ గొడవ కారణం అంతా ఈయనే అని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళి చివాట్లు పెట్టి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ టైంలో కూడా కాన్సన్ట్రేషన్ అంతా కూడా వేరే వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయంలో వీళ్ళకి వేడి చేసింది అని అంటారు కదా, అలాంటి అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి. వేడికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వీళ్ళకు ఉంటాయి. తర్వాత కుటుంబ సౌఖ్యం ఎలా ఉండబోతుందంటే, కుటుంబంలో అందరు నన్ను తిడతారు, నన్ను పట్టించుకోరు అన్న భావన వీళ్ళకి కనిపిస్తుంటుంది అనమాట. నన్ను ఎవరు పట్టించుకోరు అన్న కోపతాపాలు వీళ్ళకి పెరుగుతుంటాయి. మీకు అందరూ పట్టించుకుంటున్నారు, కానీ అది మీరు అర్థం చేసుకోవట్లేదు అని మీరు తెలుసుకొని ఈ సంవత్సరం అంతా కూల్గా మీరు నడుస్తే అన్నీ మీకు మంచి జరుగుతాయి తప్ప జాగ్రత్త పడాలి. ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్త పడాలి. గత సంవత్సరం అలా కింద మీద పడి మంచిగా నెట్టుకొచ్చారు, ఈ సంవత్సరం మాత్రం జాగ్రత్త పడాలండి. వీళ్ళకి కలిసి వచ్చే నెంబర్స్ ఏంటి సార్? అలాగే అవాయిడ్ చేయాల్సిన నెంబర్స్ ఏంటంటారు ఈ సంవత్సరంలో వీళ్ళకి కలిసి వచ్చే నెంబర్స్ అండి 3, 6, 9. ఈ తేదీల్లో వీళ్ళు ఏ పని
నూతన వ్యాపారం కానీ నూతన కార్యకలాపాలు కానీ ఏ బిజినెస్ డీల్స్ అయినా 3, 6, 9 తేదీల్లో వీళ్ళు స్టార్ట్ చేస్తే వీళ్ళకి బాగుంటుంది. అదే వీళ్ళకి యాంటీ నెంబర్స్ వచ్చేసి 4, 7 అనేది యాంటీ నెంబర్ అండి వీళ్ళకి టోటల్. తర్వాత వచ్చేసి 3, 6, 9 అనేది వీళ్ళకి లక్కీ నెంబరు. 4 and 7 అవాయిడ్ చేయాలండి. చాలా పెద్ద లాజిక్ ఏం లేదండి. 4 and 7 ఎందుకంటే రాహు కేతు. ఎందుకంటే ఈ 2025లో ఎన్ని అనర్థాలు జరిగాయి చూశారు కదా, ఎన్ని ఫైర్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా రాహు కేతుకు లింక్ అయ్యే జరిగాయి. ఇప్పుడు పహల్గామ్ అటాక్ జరిగిందండి 2025లో. అది ఏ తారీఖున జరిగింది? 22వ తారీఖునే జరిగింది. సంవత్సరం 9, 22ది 4. కాబట్టి ఈ 4, 7 అనే నంబర్ని ఈ 9వ తేదీలో జన్మించిన వాళ్ళు అవాయిడ్ చేస్తే చాలు. మిగతాది కలిసి వచ్చే నెంబర్లు 3, 6, 9 అండి. దీంట్లో పని స్టార్ట్ చేసుకుంటే బెస్ట్ అండి. ఓకే, ఇంకా వీళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన కలర్స్ ఏంటి సార్ వీళ్ళు? ఓకే, వీళ్ళకి కలిసి వచ్చే కలర్స్ ఏంటంటే అండి, డార్క్ రెడ్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి ముందే మనకు కోపం ఎక్కువ ఉంటుందని చెప్పాము. డార్క్ రెడ్ అనేది వేసుకుంటే వీళ్ళకి ఇంకా మైనస్ చూపించడానికి అవకాశం ఉంది. వీళ్ళు ఏంటంటే లైట్ కలర్స్ యూస్ చేయాలి. బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి. వైట్ కలర్ ఈజ్ ఎ బెస్ట్ కలర్ అండ్ ఆరెంజ్ ఆల్సో వీళ్ళకి బెస్ట్ అండి. లైట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా, ఆరెంజ్, వైట్, క్రీమ్ కలర్ వీళ్ళకి బెస్ట్. బ్లాక్ కలర్ యాంటీ కలర్, డెడ్ యాంటీ కలర్ అంటారు. బ్లాక్ కలర్ అంటే శనికి కుజుడికి పడదు అసలు. కాబట్టి బ్లాక్ చాలా అవాయిడ్ చేయాలి. డార్క్ రెడ్ అసలు అవాయిడ్ చేయాలి. లైట్ కలర్స్ వేయాలి. అందులో క్రీమ్, వైట్, ఆరెంజ్ కలర్ ఈజ్ ఎ బెస్ట్ కలర్ ఫర్ 9 సంఖ్య కిందకి వచ్చే వాళ్ళకి అందరికి కూడా. ఓకే, ఇక వీళ్ళు కామన్గా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? ఈ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సంవత్సరం అంటే ఏం చెప్తారు వీళ్ళు? కుజుడి వారం వచ్చేసి మంగళవారం అండి. మంగళవారం రోజు హనుమాన్ చాలీస వినడము, సూర్య గాయత్రిని పాటించడము, ఆదిత్య హృదయము వినడము, చదవడము. తర్వాత మంగళవారం రోజు గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఆకు పూజ కానీ వడమాల కానీ ఇట్లాంటి పూజలు మంగళవారం రోజు చేయించి ఆ సింధూరం అనేది ధరిస్తుంటే వీళ్ళకి సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. సార్, కొంతమంది ఓన్లీ ఆస్ట్రాలజీ డీల్ చేస్తారు, కొంతమంది న్యూమరాలజీ డీల్ చేస్తారు, కొంతమంది వాస్తు డీల్ చేస్తారు. మీరు మూడింటిని మిక్స్ చేసేసి మూడిట్లో పరిజ్ఞానం సంపాదించారు. అవునండి. మరి ఎవరన్నా ఈ సబ్జెక్ట్స్ మీ ద్వారా నేర్చుకోవాలనుకుంటే ఏదన్నా అవకాశం ఉంటుందా మీ ద్వారా ఏదన్నా? అవునండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే చాలా మందిలో నేను కొన్ని కన్ఫ్యూజన్స్ అనేది చూసామండి. మేము ఇప్పుడు ఈ ఫీల్డ్లో 25 years నుండి పనిచేస్తున్నాం. అయితే మేము ఎక్కువగా జనాలకి రిజల్ట్ రాని విషయాలు ఏంటి అని గమనిస్తుంటాం, రీసెర్చ్ చేస్తుంటాం కదండి. దీంట్లో ఏంటంటే ఒక జ్యోతిష్యం మేము పట్టుకుంటే 100% రిజల్ట్ రాలేదు. తర్వాత జ్యోతిష్యానికి వాస్తు కలుపుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. న్యూమరాలజీ కూడా తీసుకుంటే ఈ మూడుటిని కలిపితేనే మాకు బెస్ట్ రిజల్ట్స్ అనేటివి వచ్చాయన్నమాట. నా క్లయింట్స్ అందరు కూడా ఈ మూడుటిని బట్టే మేము బాగా మీ దగ్గర నుండి బాగా లాభాలు పొందామని చెప్పారు. ఇది ఇప్పటి నుండి కాదని చాలా సంవత్సరాల నుండి జరుగుతుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఉద్యోగము. ఎవరికైతే ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు పైన అసలు ఇవి పనిచేస్తాయా లేదా అని ఏమైనా సంశయాలు ఉన్నా, లేదా లైఫ్లో ఇంకా మంచి మార్పులు తెచ్చుకోవాలనుకున్నా, మీ అందరి కోసం నేను 2026 జనవరి 10వ తేదీన, ఆ రోజు కూడా ఏకాదశి అవుతుంది, ఆ ఏకాదశి రోజున నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు. మీకు ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఈ విద్యను మీరే నేర్చుకొని మీ జాతకాన్ని మీరే చూసుకోవచ్చు, మీ ఇంటిని మీరే వాస్తు చేసుకోవచ్చు, అసలు ఈ జ్యోతిషం పనిచేస్తుందా లేదో మీరే తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మన జాతక, మన భవిష్యత్తు, మన జీవితం అనేది మనకు తెలిసినంత ఎదుటి వారికి తెలియదు. కాబట్టి మన జ్యోతిష్యం అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటే మనకు ఇతరులు చెప్పడానికి బాగొస్తుంది. కాబట్టి మీ ఇంటికి మీరే వాస్తు చేసుకోండి, జ్యోతిష్యం మీరే చేసుకోండి, మీ నేమ్ అనేది మీరే ఇది చేసుకోండి. మీరు లైఫ్లో ఈ
ఈ క్లాసెస్ ద్వారా మంచి లాభాలు పొందబోతారు. ఓవరాల్గా 9 నెంబర్ సిరీస్ వాళ్ళకి 2026 ఎలా ఉంటుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.